అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 10వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా వారు ఎదురయ్యే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి యొక్క సమయం, అనుకూల సమయం, ప్రతికూల సమయం ఏ విధంగా ఉండనుంది, వారు చేయవలసిన దేవతారాధన, పాటించవలసిన పరిహారాల గురించి మొత్తం అయితే వీడియోలో పూర్తిగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ భవానీరాజు గారు. ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, కోర్టు సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణ, ధనం నిలకలు లేకపోవడం, బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలున్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి నమ్మకంతో సంప్రదించి చూడండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెబుతారు. 100% మీ యొక్క సమస్యలకు తప్పకుండా పరిష్కార మార్గం లభించి తీరుతుంది. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9704864697. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు చాలా సున్నితమైన స్వభావం కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. వీరు మనసులోని భావాలను, బాధలను అందరితో పంచుకోవడం పెద్దగా ఇష్టపడరు. సమాజానికి మేలు చేయాలని చెప్పి, అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి గొప్ప మనస్తత్వం కలవారని అయితే చెప్పుకోవచ్చు. గత కొన్ని రోజులుగా వీరు తీవ్రమైనటువంటి ఒక మానసిక వేదనకు, మానసిక ఒత్తిడికి అయితే గురయ్యే విధంగా అయితే ఉన్నారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అందరి కోసం, సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకని నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కట్లేదే అని చెప్పి లోపల కృమిలిపోతూ ఉన్నారు. ఒకవైపు భవిష్యత్తు గురించి, ఒకవైపు కుటుంబ బరువు బాధ్యతల నుంచి, ఇంకోవైపు తీరని అప్పుల గురించి, నిలిచిపోయినటువంటి పనుల గురించి, ఒకవరిలో ఒకానొక దశలో పూర్తిగా విసిగిపోయినటువంటి ఒక మనసు అనిపించి ఉంటుంది. అలాంటి తీవ్రమైనటువంటి నిరాశలో కూడా ఉన్నటువంటి ఈ సమయంలో మీకోసం ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే రేపటి రోజున మీకు తీసుకురాబోతుంది. ఒక విషయాన్ని అయితే మీరు తప్పకుండా నమ్మి తీరాలి. మరి ప్రస్తుతానికి మీకు కొన్ని ఫోన్ కాల్ ద్వారా భగవంతుడు ఇచ్చేటువంటి ఒక సంకేతం ఏదైతే ఉందో భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా మీకు రాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది మీకు రాబోతుంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు తప్పకుండా ఆశ్చర్యపోయే సంఘటనలు అయితే తెలుసుకోబోతున్నారు. ఇప్పుడు మీ యొక్క గోచార స్థితుల ఆధారంగా మీకు గ్రహస్థితులు లాభస్థానంలో అయితే ఉండే విధంగా అయితే ఉన్నాయి. మీకు తప్పకుండా గ్రహాల యొక్క అనుకూలత చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. గ్రహాల యొక్క అనుకూలత వల్ల మీకు నిలిచిపోయిన పనులు సైతం తిరిగి మొదలయ్యే విధంగా అయితే ఉండబోతుంది. మాకు లాభం లేదనుకుంటున్న పని కూడా ఈరోజు మీకు లాభం పొందేటువంటి కొన్ని అవకాశాలు అయితే కనబడబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ అనేది ఒక మనిషి నుండి వస్తున్నటువంటి ఒక ఫోన్ కాల్ మాత్రమే కాదు, మీ యొక్క శ్రమకు సంబంధించినటువంటి ఫలితాన్ని ఆ భగవంతుడు ఒక సమాధానం రూపంలో మీకైతే అందిస్తున్నాడని మీకు తప్పకుండా అయితే నమ్మాలి. ఫోన్ కాల్ ఎవరికో అనే విషయాన్ని మీకు తప్పకుండా అయితే క్లియర్గా తెలుసుకునేటువంటి రోజు రానే వచ్చింది. ఫోన్ కాల్ ఎవరి నుండి రాబోతుందనేది మొట్టమొదటిగా 2 రకాలుగా అయితే మీరు వివరంగా బాగా గమనిస్తే, సుదూర ప్రాంతం నుంచి లేదా విదేశాల నుండి ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయినటువంటి ఒక ఆర్థిక సహాయం, లేదా ఒక వ్యాపార ఒప్పందం, లేదా ఒక ఉద్యోగానికి సంబంధించినటువంటి ఊహించినటువంటి శుభవార్త అని కూడా మీకు తెలుసుకోవాలి. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు తప్పకుండా అయితే అందుతుంది. విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తులు మీ యొక్క సహాయ సహకారాల కోసం ఏదైనా విషయంలో నిలబడడం, లేదా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి మీకు ఏదైనా అవసరానికి తగిన విధంగా ఒక సహాయం చేయడం, మంచి జాబ్ చూసి పెట్టడం, విదేశాలకు మిమ్మల్ని ఆహ్వానించడం, ఇటువంటివన్నీ జరగబోతున్నాయి. మరొక విషయానికి వస్తే గనక మీలో తెగదెంపులు చేసుకొని మిమ్మల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ లేదా పురుషుడు కావచ్చు, లేదా సన్నిహితులు కావచ్చు, మీ యొక్క బంధాన్ని, వారి యొక్క తప్పును తెలుసుకొని తిరిగి మరలా మీతో మాట్లాడడానికి, ఒక పెద్ద సమస్యను పరిష్కరించడానికి ఫోన్ కాల్ ద్వారా కూడా సంప్రదించబోతున్నారు. అది ఆ యొక్క అవకాశం మీకు కోర్టు సమస్యల వల్ల, స్థల వివాదాల వల్ల, లావాదేవీల వల్ల, పాత బాకీల సొమ్మును, డబ్బులు నిలిచిపోయినటువంటి వాటిని కూడా ఒక సంభాషణకు సంబంధించిన చర్చలు కూడా జరగబోతున్నాయి. ఈ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత మరుక్షణమే మీ మనసులో సగం భారం దిగిపోయిందా అన్నట్లుగా ఉంటుంది. ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి తప్పకుండా సమాధానం దొరికిందనేటువంటి ఒక తీరని ఆనందం అయితే మీకు తప్పకుండా కలగబోతుంది. చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకోబోతున్నారు. మీరు తీసుకోవాల్సిన కొన్నిపాటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన జాగ్రత్తలు మీరు తప్పకుండా తీసుకొని తీరాలి. ప్రతి ఒక్కరిని కూడా మీరు గుడ్డిగా అసలు నమ్మకూడదు. మీకు అందిన అవకాశాన్ని, చేతికి రావాలనుకున్నప్పుడు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా మీరు వినియోగించుకోవాలి. చాలా రకాలుగా అయితే మీరు కొన్ని విషయాల్లో వెనకబడి ఉన్నారు. ఈ రోజున తప్పకుండా మీరు ప్రతి ఒక్క విషయంలో కూడా ముందుకు సాగవలసిన అవసరం ఉంది. భగవంతుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా ఉంది. సాయంత్రం సమయంలో తప్పకుండా 4-6 మధ్యన మీకు ఒక అనవసరమైనటువంటి కొన్ని గొడవలకు, వెద్దలకు మీరు తప్పకుండా చర్చలకు దూరంగా ఉండడం చాలా మంచిది. చిన్నపాటి ఇబ్బందులు గురయ్యే విధంగా ఉండబోతున్నాయి. చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం మనసు కలిగిన ఈ రోజున మీకు ఫోన్ కాల్ కోసం ఎదురు చూడడం తప్ప మరే పని అసలు పెట్టుకోవద్దు. ఈ రోజున మీపై శివానుగ్రహం చాలా మెండుగా ఉంటుంది.
రేపటి రోజున మీరు తప్పకుండా ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా శివారాధన చేసుకోవడం చాలా మంచి ఫలితాలను అయితే మీకు ఇస్తాయి. అలాగే ఇంట్లో ఆవు నెయ్యితో లేదా కుదిరితే నల్ల నువ్వుల నూనెతో మీరు శివపార్వతులను చక్కగా దీపారాధన చేసుకోవడం, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 100 నిమిషాలు జపించడం చాలా మంచిది. ఉదయాన్నే మీరు నీటిలో కాస్త పసుపు, ఎర్రని పుష్పాలు వేసి కొన్ని అక్షింతలు వేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించడం చాలా మంచిది. ఆదిత్య హృదయ పఠానం చేయడం, అలాగే ఓం నమ శివాయ, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని కూడా జపించడం మీకు చక్కటి ఫలితాలను అయితే తప్పకుండా ఇస్తుంది. ఇలా చేయడం ద్వారా మీకు వీలైనన్నిసార్లు పఠించడం ద్వారా మీకు ఉన్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయని మీకు గట్టిగా నమ్మి తీరాలి. మొత్తానికి మీకు చెప్పేటువంటి విషయం ఏదైనా కానీ మీకు సృజనాత్మకత ఆలోచనలతో పాజిటివ్ ఎనర్జీతో ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీకు రాబోయేటువంటి ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపబోతుంది. అటువంటి అనేది మనస్ఫూర్తిగా మీరు తప్పకుండా అంగీకరించి తీరాలి. రేపటి రోజున తప్పకుండా మీకు ఆ దైవానుగ్రహం మీకుపై మెండుగా ఉండబోతుంది. మీ జీవితంలో ఒక మంచి మలుపుని తీసుకురాబోయే రోజుగా అయితే ఉండబోతుంది. మీకు గుర్తుండిపోయే రోజులాగా అయితే ఉండబోతుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశం ఒక ఫోన్ కాల్ ద్వారా మారబోతుంది. ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనులు కూడా ఒక్కసారిగా ముందుకు సాగడం కూడా కలగబోతున్నాయి. మీ జీవితంలో తప్పకుండా ఇటువంటి క్షణాలను అయితే మీరు చూడబోతున్నారు. మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన ఈరోజు మీకు తెలియకుండానే చిగురిస్తూ ఉంటుంది. ఏదైనా నేను చేయగలను, చేస్తాననేటువంటి నమ్మకం, మీ యొక్క విశ్వాసం, ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు కానుంది. ఎంతకాలంగా కష్టపడి చేసినటువంటి ప్రయత్నానికి తగిన గుర్తింపు రావట్లేదని మీరు ఎప్పుడైతే బాధపడుతున్నారో ఆ సమయం ఇదే అని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపార విషయంలో, ఆర్థిక విషయంలో ఏదో ఒక మంచి పరిణామాలు అయితే మీకు తప్పకుండా చక్కటి ఆనందాన్ని అయితే కలిగింపజేయబోతున్నాయి. గత కొంతకాలంగా దూరమైనటువంటి వ్యక్తి నుండి ఒక మంచి సమాచారం రావడం ద్వారా మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా అయితే మారుతుంది. ఇక నిలిచిపోయినటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యే ఆలోచనలు కూడా, సూచనలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. రేపటి రోజున దేవుడు మీకు తప్పకుండా అనుగ్రహాన్ని అయితే అందించబోతున్నాడు. మీరు తప్పకుండా మనస్ఫూర్తిగా దైవారాధన చేసుకోవడం, గట్టిగా సంకల్పం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క అనుగ్రహం మీపై మెండుగా అయితే ఉంటుంది. మీరు ఎంత కష్టం చేశారు, ఎంత ప్రతిఫలం దక్కిందని తప్పకుండా మీ కళ్ళారా మీరే చవిచూస్తారు. మీ యొక్క నీతికి, నిజాయితీకి మీ యొక్క కష్టం ఏది వృధా కాదని చెప్పి ఆ దైవం మీకు పరిపూర్ణంగా అయితే మంచి అనుగ్రహం అయితే ఇవ్వబోతుంది. మీ జీవితంలో వెలుగు నిండేటువంటి అవకాశాలు ఈ రోజున నెమ్మదిగా మీ వైపు వచ్చినట్లుగా మీ మనసుకు అనిపిస్తూ ఉంటుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా వచ్చిన శుభవార్త ఏదైతే ఉందో, వచ్చిన తర్వాత వినగానే మీరు కూడా ఎప్పుడూ కూడా అసలు ఆనందాన్ని ఈ జీవితంలో చూసి ఉండరు. మీ యొక్క మనస్తత్వాన్ని మార్చుకోకుండా జీవితాన్ని కొనసాగించడం చాలా మంచిది. ఈ రోజున మీకు శివారాధనతో పాటుగా మీరు దైవారాధన చేసుకోవటం, ఇష్ట దైవారాధన చేసుకోవటం, కులదేవతను ఆరాధించడం కూడా చాలా మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అలాగే గణపతి ఆరాధన, మహావిష్ణువు ఆరాధన కూడా మీకు చాలా మేలు శుభ ఫలితాలు అయితే తీసుకురాబోతున్నాయి. మీ మనసులో ఒక సరికొత్త నమ్మకం అయితే పుట్టబోతుంది. మీ జీవితంలో ఇన్ని రోజులుగా ఇన్ని మంచి రోజులు చవిచూడనట్లుగా అయితే మీకు అనిపిస్తూ ఉంటుంది. మీ మనసు చాలా ప్రశాంతంగా ఒక సరికొత్త భావనతో నిండిపోయి ఉంటుంది. ఎక్కువ బలపడుతుంది. మీ యొక్క భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా విజయం అయితే మీకు కంటపడుతుంది. తప్పకుండా ఎంత శ్రమైనా సరే మీరు పనులను చేపట్టడం ద్వారా మీకు విజయం అనేది తథ్యమనైతే చెప్పుకోవచ్చు. భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మీపై ఎల్లవెల్లా ఉంటాయి. మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు, నీలం రంగు అని చెప్పుకోవచ్చు. అలాగే కలిసి వచ్చేటువంటి దిక్కు తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా చక్కగా శుభప్రదంగా మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతుంది. పేదవారికి ఆహార దానం, పశుపక్షాదాలకు గింజలు, అలాగే పానీయ దానం చేయడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీకు అందుతాయి. పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకోవడం ద్వారా ఎల్లవేళ మీకు మంచి ప్రశాంతమైన వాతావరణం అయితే లభిస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.